ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ అంతా ఉరికిచ్చి కొట్టినాయని మన కొండా సురేఖ కొండామూలి మీకు తెలుసు. మైబాద్ లో తెలంగాణ కోసం విద్యార్థులు పట్టాల మీద బండి అంగిల్ జిప్పుకొని తుపాకులకు అడ్డం పెడితే ఈ కొండామూలి కొండా సురేఖ తుపాకులతో కాల్స్తే 12 మంది యువకులు గాయాలైతే ఇప్పటికి వాళ్ళు కోరుకోలే. అసలు తెలంగాణ ద్రోహులకు నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతావే. తెలంగాణ కోసం లెటర్ రాసిన చంద్రబాబు గారి దగ్గర పోయి కరెంట్ ఇవ్వంటే నీకు ఇచ్చేతట వస్తాను, ఈ యువేజ్ ఆట వస్తాను. రైతాంగం చచ్చిపోయినా తెలంగాణ రైతాంగం చచ్చిపోయినా నీకు ఇబ్బంది లేదా? ఇప్పటికి ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు 3 ఏళ్ల దాకా కరెంట్ అంటున్నావే. ఏదైనా ఒక రిక్వెస్ట్ కావాలి, ఒక లెటర్ కావాలి. లెటర్ ఇస్తే అని ఇచ్చేందుకు అవకాశం ఉన్నది. మేము అంటున్నాం 3 ఏళ్ల దాకా వచ్చిన పని లేదు. రైతాంగానికి నువ్వు చిన్న లెటర్ రాస్తే 9 గంటల కరెంట్ ఇచ్చి ప్రజలకు 24 గంటల కరెంటు చంద్రబాబు గారు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు నువ్వు నాదాన్ని పడుతున్నావు? దయచేసి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ ద్రోహులు ఎవరో, తెలంగాణకు అన్యాయం చేసే ఈ కేసీఆర్ గారిని భర్తం పట్టే వచ్చాది. తెలంగాణ ద్రోహులందరినీ కూడా ఈ రోజు నీ సంకర చేరుకునేవే. తెలంగాణ గడ్డ కోసం ఇవాళ ఒక్కొక్కరి మీద 20 కేసులున్నాయి. తెలంగాణ కోసం చేస్తే 32 కేసులున్నాయి. తెలంగాణ ద్రోహులందరూ మా పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఇవాళ తెలంగాణ కోసం అసలైన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీకు తెలుసు మన అసెంబ్లీలో మేము పోరాటం రేషన్ కార్డ్స్ తీసేస్తే మేము వదిలిపెట్టలే, పెన్షన్లు తీస్తే వదిలిపెట్టలే, ఇల్లు కట్టేయలే.